ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీతో యుద్ధము చేయి వారితో నేనీ యుద్ధము చేసెదను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనం. ఐ విల్ మేక్ వార్ విత్ దోస్ హూ మేక్ వార్ విత్ యూ. ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 25. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి అనేక సమస్యలతోనూ అనేక ఇబ్బందులతోనూ ఇరుక్కొని బాధపడుతూ ఉంటారు. అప్పుల బాధల్లో ఉండి అప్పులను తీర్చుకోలేక కుటుంబాన్ని రక్షించుకోలేక ఎంతో వేదన పడుతూ ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలైపోతున్నాయి. ఈ సమస్యలన్నిటిని అధిగమించడానికి శక్తి సామర్థ్యాలు చాలక ఎంతో వేదన పడుతూ రోధిస్తూ ఉంటారు. విశ్వాస సహిత జీవితాలలో కూడా ఇదే విధముగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇవ్వగలడండి. అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానం దయచేస్తున్నాడు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేస్తానని దేవుడు వాగ్దానంతో చెప్పుచున్నాడండి. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో మనం చిక్కుకున్నా, శత్రువుల బారి నుండి విడిపించడానికి దేవుడు మనకు సహాయం దయచేస్తాడండి. అలాగే నీతో నాతో మనందరితో దేవుడు మనందరి జీవితాలలోనూ యుద్ధము చేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మాట మీద మనం విశ్వసించాలి, నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదండి. నీతిమంతుల పక్షమున, యథార్థమైన వారి పక్షమున, విశ్వాసుల పక్షమున జరుగుతున్న కీడులు, అవమానాలు, గొడవలు, హింసించడం, కొట్టడం లాంటివి చేస్తున్న దుష్టుల మీదకి దేవుడు యుద్ధము చేస్తాడండి. కాబట్టి మనమందరమును ధైర్యం కలిగి జీవించాలి. దేవుని యందు విశ్వాసం కలిగి అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారుగాను ఉండాలండి. దేవుడు కుటుంబాలను పోషిస్తాడు, పిల్లలను పోషిస్తాడు, వారందరికీ రక్షణ దయచేస్తాడు, కుటుంబ జీవితాలలోనూ ఆరోగ్యమును దయచేసి స్వస్థపరుస్తాడు. అంతటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనమందరమును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను, దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా రక్షణగా ఉంటుందని విశ్వసించి ఆయన మార్గములో నడుచుకొందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేశారు. ప్రభువా, అపవాది చేతిలో నుండి మమ్ములను రక్షించి విడిపించినందు విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, అట్టి వారందరి హృదయాలను మార్చండి, కీడు చేసే వారిని కూడా మార్చండి. అలాగే ప్రభువా, ఈ రోజు ఈ వాక్యం ఎందరైతే విన్నారో అట్టి వారి జీవితాలలో ఎన్ని శ్రమలలో, ఎన్ని పరిస్థితులలో చిక్కుకొని బాధపడుతున్న వారందరినీ వాటి నుంచి విడుదల దయచేయండి. అట్టి నీ ప్రేమ, కరుణ, జాలి వారందరిపైన చూపించి నీ యొక్క ధైర్యాన్ని, అట్టి నీ క్షేమాభివృద్ధిని మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.